దేవుడు ఇన్ని రోజులు మనల్ని నడిపించి మరి ఒక నూతన సంవత్సరంలోకి కేవలం జస్ట్ నన్ను అదర్ అవర్ దేవుడు మనల్ని నడిపించబోతున్నందుకు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అయితే బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. మొన్నటి దినాన్న ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడుగుతున్నా. ఐ వాజ్ ఆస్కింగ్ అట్ ద లార్డ్స్ ఫీట్, అయ్యా న్యూ ఇయర్ కి నీ యొక్క ప్రజలతో ఏ ఒక్క మాటలను పంచుకోవాలి, దేని ద్వారా ఆరాధనలోకి నడిపించాలని అడుగుతుంటే దేవుడు నాకు ట్రూ లవ్ గురించి మాట్లాడమని ప్రేరేపించడంతో దాని మీద కొన్ని మాటలు మీ అందరితో పంచుకోవాలని కోరుకుంటున్నాను. అయితే మన దృష్టిలో ఈ లోకానుసారంగా ఎవరైనా అడిగితే నిజమైన ప్రేమ ఎవరు చూపిస్తారు, వాట్ ఈస్ ట్రూ లవ్ అని లోకానుసారంగా ఎవరైనా అడిగితే ఏం చెప్తామండి? ఎవరైనా చెప్తారా అండి? తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, ఫ్యామిలీలో వీటన్నిటికంటే ముఖ్యంగా తల్లి ప్రేమ అని అంటుంటారు కదండి. ఎంతమంది ఒప్పుకుంటారండి? కదా, అందరూ ఒప్పుకుంటాం. అయితే దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఒకసారి అందరూ తెరుద్దామా? ఐజయా చాప్టర్ 49:15. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం అందరూ కూడా కలిసి చదువుదాం. ఇక్కడ ఏమని ఉంటుందంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవుని వాక్యం అంటుందండి. అంటే ఈ లోకంలో మనల్ని అత్యంతంగా ప్రేమించిన మన తల్లి మనల్ని మరిచిన ఆయన మనల్ని విడువడు, ఆయన ఎడబాయడు అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నది. అసలు కామన్ ఫ్యాక్ట్ ఏంటండి, ఎక్కడైనా అసలు తల్లి ఎవరైనా బిడ్డను మర్చిపోతారా అండి? ఆల్దో దేర్ ఆర్ ఎక్సెప్షనల్ కేసెస్. ఎక్కడైనా మోస్ట్లీ అసలు తల్లి అంటే ఎంత ఎఫెక్షనల్ గా ఉంటారు కదా. కానీ అలాంటి తల్లి ప్రేమ మరిచిపోయినా కూడా యేసే ప్రేమ మనల్ని మరిచిపోదంటండి. అంత గొప్పది, అంత అపారమైనది యేసే ప్రేమ. ఈ లోకంలో అత్యంతంగా కరువై ఉన్నది ఏ క్రూడ్ ఆయిల్ లేదా ఏ కోలో కాదండి. ఈ లోకంలో ద మోస్ట్ కరువైనది ఏంటంటే ప్రేమ, సాటిస్ఫాక్షన్, సంతోషం. మనందరికీ తెలుసు మైకేల్ జాక్సన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. అతను ఒక ఇంటర్వ్యూలో ఒక ఆమె అడిగింది, సార్ మీరు అన్ని ఉన్నాయి, మీరు చాలా ఫేమస్, మీకు చాలా ధనం ఉంది, మీకు అన్ని సమస్తం ఉన్నది, మీకు ఇంకా ఏమన్నా ఆశపడుతున్నారా మీ జీవితంలో ఏమన్నా లేదని మీరు అనుకుంటా ఉన్నారా అని చెప్పి అడిగితే అతను అన్నాడు, ఎస్, నా జీవితంలో నిజమైన ప్రేమను నేను ఇప్పటికీ చూడలేదు, నా జీవితంలో నిజమైన సంతోషాన్ని నేను చూడాలని ఆశపడుతున్నానని చెప్పి అంత గొప్ప వ్యక్తి, అంత ధనవంతుడైన వ్యక్తి అనడం మనం చూస్తున్నామండి. అంత అక్కర ప్రేమ కొరకు ఈ యొక్క లోకంలో మనం చూస్తున్నాం. నిజంగా ఈ సమయంలో చూస్తే బయట అనేక మంది యవనస్తులు, యువకులు, యంగ్ పీపుల్, యంగ్స్టర్స్ బార్స్ అని, పబ్స్ అని, కాన్సర్ట్స్ అని బయట గంతులేస్తూ ఉన్నారు. ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ హ్యాపీనెస్, బాయ్ ఫ్రెండ్స్ అని, గర్ల్ ఫ్రెండ్స్ అని, నిజంగా బయట దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూ లవ్. కానీ అది నిజమైన ప్రేమ, అది నిజమైన సాటిస్ఫాక్షన్ ఇవ్వదండి. దట్ ఈస్ జస్ట్ లవ్ బేస్డ్ ఆన్ సైట్. వారు చూసే దాన్ని బట్టి వారు ప్రేమిస్తున్నారు. కానీ నిజమైన ప్రేమ యేసే మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టింది. ఎంతమంది నమ్ముతున్నారండి? కదా, యేసే మన కొరకు కలువరిలో ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చింది నిజమైన ప్రేమ. ఆయన సన్నిధిలో నిజమైన సంతోషం. ఆయన సన్నిధిలో ఉన్న మనమందరూ కూడా నిజంగా ఎంతగానో గొప్ప ధన్యత అని చెప్పి మనం భావించాలండి. ఈ సమయంలో ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు ఒకసారి చదువుతామా? 1 Corinthians chapter 13 verse 4 to 8. ఒకసారి నేనే అక్కడ చెప్తాను. అందులో ఒక చిన్న మాట ఉంటుందండి. ఇంగ్లీష్ లో చూసినట్లయితే, లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. అంటే ప్రేమ తప్పులు ఎంచదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. నిజంగా ఈ లోకంలో ఎవరైనా మనల్ని ప్రేమిస్తే ఆ ప్రేమ మారిపోవచ్చు, ఆ ప్రేమ మనం చేసే తప్పులు బట్టి మారిపోవచ్చు, మనల్ని విడిచిపోవచ్చు. కానీ ఈ లోకంలో, ఈ యొక్క విశ్వంలో మారని విడువని ప్రేమ ఒకటి ఉన్నది, అది యేసే ప్రేమ. బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనం మారిపోయినా, మనం విడిచిపెట్టినా కూడా మనల్ని విడువని ప్రేమ, మారని ప్రేమ యేసే ప్రేమ. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా, 136వ కీర్తన 1వ వచనంలో, గివ్ థ్యాంక్స్ టు ది గాడ్, టు ది లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఒకసారి చెప్తామా? గివ్ థ్యాంక్స్ టు ది గాడ్, ఫర్ హీ ఈస్ గుడ్, హిస్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఆయన ప్రేమ నిరంతరం ఉండే ప్రేమ. అంత గొప్ప ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇన్నేళ్ళు తల్లి గర్భంలో మనం ఫామ్ అవ్వక ముందు నుండి ఆయన ప్రేమ మన పట్ల ఉన్నది, ఆయన యొక్క సంకల్పం మన పట్ల ఉన్నది. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలం ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన యొక్క కృపను బట్టి అని చెప్పి భావించి ఆయన కృతజ్ఞులమై ఈ సమయంలో యేసయ్య వందనాలయ్య, అయానే ప్రేమకై వందనాలయ్య, ఇన్ని రోజులు నన్ను బ్రతికించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ అందరూ కలిసి ఏకీపిస్తూ ఆ గొప్ప దేవుని మహిమపడతామండి.
ఈ సమయంలో ఒక్కసారి అందరూ లేచి నిలబడతామండి. అందరు లేచి నిలబడి ఒక పాటను పాడదాం. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. ఎంతమంది నిజంగా దేవుడు మనల్ని ఈ యొక్క సంవత్సరం వరకు నడిపించడానికి కృతజ్ఞులమై ఉన్నామండి? చేతులు పైకి చెప్తామా? హల్లెలూయా. అయితే ఈ సమయం అందరూ కలిసి ఎక్కిపిస్తూ ఈ యొక్క పాటను పాడదాం. అందరు చేతులు పైకి చెప్పండి. చెప్తాం అందరూ. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు. మేమెవరూ చెప్పము, కేవలం మీరు ఒకళ్ళు చెప్తారా? నన్ను రక్షించినందుకు, పోషించి, ఇంకా బిగ్గరగా వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. అయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకి వందనాలయ్యా. హల్లెలూయా. నిజంగా ఎన్ని సంవత్సరములు మనల్ని నడిపించిన దేవుడు, సోలిన వేళలో బలము లేనప్పుడు మనల్ని బలపరచు దేవుడు ఆయన. కృంగి ఉన్న మనలను ఆదరించు దేవుడు. మన బలమంతా ఆయనే కనుక కేవలం 2 నిమిషాలు ఒక్కసారి ప్రతి ఒక్కరు మన చేతుల పైకి చెప్తామా?
సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాపోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. అయ్యా యెహోవా షాపోత్. ప్రతి ఒక్కరు ఏక స్వరముతో నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఈ సమయంలో అనేక మందికి లేని భాగ్యం దేవుడు మనకిచ్చాడని, ఆయన సన్నిధిలో నిలబడ్డకు బలాన్ని ఇచ్చాడు. అనేక మంది బయట ఎక్కడెక్కడో తిరుగుతుంటే ఆయన సన్నిధిలో ఈ యొక్క సంవత్సరంలో ఆఖరి నిమిషాలు ఆయనతో గడిపే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ సమయంలో నిలిచి ఉన్నామంటే అది ఆయన కృప. ఈ సమయంలో ఇలా పాడగలుగుతున్నాము, ఇలా ఉన్నామంటే అది ఆయన మనకిచ్చిన బలము కనుక ఏ వాయిద్యం లేకుండా ఏక స్వరముతో పరలోకము తట్టు చూస్తూ చెప్తామా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. అయ్యా నా బలమంతా నీవేనయ్యా, నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా. అయ్యా నా బలమంతా నీవేనయ్యా. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చూద్దాం. బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అయ్యా మా బలము, మా జీవము, మా సర్వము సమస్తం మీరే అన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా ఈరోజు నిన్ను ఆరాధించి ఈ గొప్ప భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత మీకే చేసుకుంటూ ఈ ఆరాధన అంతటిని అంగీకరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చో.